శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వైశాఖ మాస సంకష్టహర చతుర్థి వ్రతకథ. శ్రీరస్తు వైశాఖ మాస కథ. శ్రీ వక్రతుండాయ నమః. పార్వతీదేవి గణపతి వైశాఖ మాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానమును ఫలములను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు తెలిపెను. అమ్మ శైలజ, వైశాఖ మాసమున నన్ను వక్రతుండు అని పేరుతో పూజించవలేను. ఇందులకు గల కథను తెలిపెదను వినుము. పూర్వము రంతిదేవుడను రాజు కలడు. అతని రాజ్యమున ధర్మకేతువు అను బ్రాహ్మణుడుండెను. ఇతనికి సుశీల, చెంచల అను ఇరువురు భార్యలు కలరు. సుశీల పేరుకు తగిన గుణములు కలది అయి నిత్యము పూజలు వ్రతములు గావించునట్టిది. చెంచల కేవలము శారీరక భోగములచే అనుభవించుచు వ్రత పూజాదులను ఆచరింపదయ్యెను. పైగా వ్రతనిష్టలచే శుష్కించిన దేహము గల సుశీలను చూచి పరిహాసము చేయుచుండెను. ఇట్లుండ సుశీలకు కూతురు, చెంచలకు కొడుకు పుట్టిరి. చెంచల కొడుకును కన్నందుకు గర్వించి సుశీలను చూచి, నీవు వ్రతములు పూజలు చేసినను కూతురు గలిగెను, నేను ఏమియూ చేయకున్నను కొడుకు గలిగెను, దేనికైనను అదృష్టముండవలెను, కానీ ఊరక ఈ పూజల వలన ఫలమేమి అని ఎత్తి పొడిచెను. సహనశీలయగు సుశీల ఆ మాటలు విని తనలో వగచి సకల బాధలను తొలగించునట్టి సంకష్టహర గణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. సుశీల భక్తి నిష్టకు మెచ్చి గణపతి సాక్షాత్కరించి, సుశీల, నీకు వేదశాస్త్రపారంగతుడైన కుమారుడు జన్మించును అని చెప్పి అదృశ్యుడయ్యను. గణపతి కృప వలన కొంతకాలమునకు సుశీలకు ఒక మగ శిశువు కలిగెను. పిదప కొన్నాళ్లకు భర్త దివంగతుడయ్యెను. దీనితో కోపించిన ఇల్లు వదిలి వేరొక చోట నివసింపసాగెను. అయినను అసూయవతియగు చెంచల సుశీల కుమారుని బుద్ధి కుశలతను విద్యాశక్తిని చూచి ఓర్వక అతనిని బావిలో పడవేసెను. గణపతి కృప వలన ఆ బాలుడు చెక్కు చెదరక క్షేమంగా ఇంటికి వచ్చెను. ఇది తెలిసి చెంచల భగవత్కృపగల వారిని ఎవ్వరునూ ఏమీయూ చేయజాలరని తలంచెను. సుశీల కుమారుని చూచి ఆనందించి, మాకు సర్వమునకు ఆ గణపతియే దిక్కు అని స్వామికి పంచాంగ నమస్కారము గావించెను. అంతట చెంచల ఆశ్చర్యపడి తన తప్పిదమును గుర్తించి మనసు మార్చుకొని అక్క ఇంటికి వచ్చి ఆమె పాదములపై బడి, సజ్జనులకు సాధువులకు అపకారము చేయువారు తామే కష్టములో ఉందురు అని హితవు చెప్పెను. నాటి నుండి చెంచలయు అక్కయ్యగు సుశీలతో కూడి సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించెను. ఇరువురు సుఖ సంతోషములతో నుండిరి. ఇట్లు ఈ సంకష్టహర గణపతి వ్రతమును పూజను గావించువారు శత్రుబాధలు లేక సుఖింతురు. కనుక ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతమును ఆచరించి శత్రు విజయము నుండి భార్యాపుత్రులతో మహాభోగములు అనుభవించుచు ధర్మయుతముగా రాజ్యపాలన చేయుము అని ప్రబోధించెను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు సంకష్టహర చతుర్థి వ్రతమున వైశాఖ మాస వ్రతకథ సమాప్తం. క్షేమం కరాయ దేవాయ సర్వమంగళమూర్తయే నమో విఘ్న వినాశాయ జ్ఞాన విజ్ఞానదాయినే. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.